రోజాపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది ఏపీ అసెంబ్లీ. ఆమెపై అనర్హత వేటు వేసే దిశగా అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. స్పీకర్ నిర్ణయంపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై చర్యలకి రంగం సిద్ధమవుతోంది. ఆమెపై అనర్హత వేటు వేసేందుకు అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఇక పూర్తి వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రోజాపై అనర్హత వేటు వేసే అవకాశాలు ఉన్నాయా? అసలు అంశం తెర మీదకు రావడానికి కారణం ఏంటి? వైసీపీ ఎమ్మెల్యే రోజా అనుచిత ప్రవర్తనకు సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది శాసనసభలో. ఈ రోజు అనిత ఎవరైతే రోజా వ్యాఖ్యలు చేశారో ఆమె కుటుంబానికి సంబంధించిన తన కుటుంబానికి తన వ్యక్తిగత ఇమేజ్ కు దెబ్బ తగిలే రీతిలో తన క్యారెక్టర్ ను దెబ్బతీసే రీతిలో రోజా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల క్రమంలో తాను తీవ్ర క్షోభకు గురయ్యాను, తనకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే అనిత, పాయకరాపేట ఎమ్మెల్యే అనిత శాసనసభ సాక్షిగా ఆమె కన్నీళ్లు పెట్టుకుని స్పీకర్ ను అభ్యర్థించారు. అయితే అనిత ప్రసంగం తర్వాత అనేక మంది శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు, అలాగే బీజేపీకి సంబంధించిన బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా మాట్లాడారు. మిగిలిన సభ్యులు మాట్లాడిన సందర్భంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ శాసనసభ్యులు మాట్లాడే అవకాశం ఎక్కువగా ఇచ్చారు స్పీకర్. ఈ మాట్లాడిన సందర్భంలో వారంతా కూడా దళితులకు సంబంధించిన అంశాలను ఆమె చాలా ఇష్టానుసారం మాట్లాడడం, దళితుల ఆత్మక్షోభకు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వాళ్ళ క్యారెక్టర్ గురించి శాసనసభలో మాట్లాడటం, గతంలో మంత్రి పీతల సుజాత పైన చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా మరొకసారి శాసనసభలో వారంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. రోజా అనుచిత ప్రవర్తన, గతంలోనే ఆమె మంత్రి పీతల సుజాతకు సంబంధించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన సమయంలో కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సింది. ఆ రోజు ఆ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజు మరొకసారి అనిత పైన, ముఖ్యమంత్రి పైన వ్యాఖ్యలు చేశారంటూ శాసనసభ్యులు తమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆవేదన అంతా కూడా వారు మంత్రి సుజాత, పీతల సుజాత మాట్లాడిన సందర్భంలో కూడా ఆమె కూడా దాదాపు కంటనీరు పెట్టినంత పనిచేశారు. ఇవన్నీ చూసిన తర్వాత స్పీకర్ కూడా తన కామెంట్ పాస్ చేశారు. ఇమీడియట్ గా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏం నిర్ణయం తీసుకుంటారని ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఆయన కూడా గతంలో జరిగిన సంఘటనలు మరోసారి ప్రస్తావించారు. గతంలో సంఘటనలు జరిగిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన శాసనసభాపక్ష నేత ఒక హామీ ఇచ్చారు, ఇటువంటి సంఘటనల పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చిన తర్వాత మరొకసారి వైసీపీ ఎమ్మెల్యేల నుండి ఈ తరహా చర్యలు ఉంటాయని నేను ఊహించలేదు. కానీ మరొకసారి అదే రిపీట్ అయింది కాబట్టి మొత్తం రికార్డ్ అంతా కూడా తెప్పించుకున్నాము. రికార్డును చూసి మొత్తం పరిశీలించిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా ప్రకటించారు. అలాగే శాసనసభ గౌరవ మర్యాదలు కాపాడేందుకు తాను కట్టుబడి ఉన్నాననేది కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీన్ని బట్టి ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశం ప్రారంభమైన తర్వాత రోజాకు సంబంధించి రోజాపై ఎటువంటి చర్య తీసుకుంటారంటే ఇప్పుడున్న సమాచారం మేరకు ఆమెపై అనర్హత వేటు వేయాలనేది ప్రాథమికంగా నిర్ణయించారని చెప్తున్నారు. ఒకవేళ నేరుగా అనర్హత వేటు వేయకపోతే, అంటే ఈ శాసనసభలోనే ఆమెపై ఏడాది పాటు సస్పెన్షన్ వేశారు కాబట్టి మరి మరొక చర్య తీసుకున్నాము, ఇదే సభలో తీసుకుంటే కొంత రాంగ్ డైరెక్షన్ పోయే అవకాశం ఉందని ఉంటే కనుక దీని ప్రివిలేజ్ కమిటీకి మూవ్ చేసే అవకాశం ఉంది. ప్రివిలేజ్ కమిటీ తదుపరి చర్యలను రికమెండ్ చేసే అవకాశం ఉంది. సో ఏ చర్య తీసుకుంటారు రోజాకు సంబంధించినది అనేది మరి కాసేపట్లో, అంటే భోజన విరామం తర్వాత స్పీకర్ ప్రకటించే అవకాశం ఉంది. మరొక పక్క లోటస్ పాండ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. సమావేశం కొనసాగుతూ ఉంది. శాసనసభలో ఎటువంటి చర్యలు శాసనసభలో చర్చ ఏ దిశగా వెళ్తుంది, రోజాపై చర్యలు తీసుకుంటే కనుక ఎలాంటి భవిష్యత్ కార్యాచరణతో ముందుకు పోవాలి, ఇవన్నీ కూడా వైసీపీ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఏపీ శాసనసభలో కంటతడి పెట్టిన ఎమ్మెల్యే రోజా తనపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు. మహిళలపై దిగజారి మాట్లాడుతున్న రోజా విషయంలో జగన్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రోజా మాట్లాడిన తీరుపై ఎలా స్పందించాలో తెలియక 2 రోజులు ఇంట్లోనే ఉన్నానని చెప్పారు. రక్షణ కల్పించి తనకు న్యాయం చేయాలని స్పీకర్ని కోరారు. దళిత మహిళను అవమానించిన వ్యక్తిని సస్పెండ్ చేస్తే సభనే బహిష్కరిస్తారా అని ప్రశ్నించారు. లాస్ట్ టైం మంత్రి పెదల సుజాత గారిని నచ్చినట్టు మాట్లాడారు. కాలు చూపించి చీర ఎత్తి కాలు చూపించి నువ్వు నా కాలు గోటకు కూడా సరిపోయిన మాటలు మాట్లాడినప్పుడు కూడా మన ప్లేస్ మోషన్ మూవ్ చేసాం అధ్యక్ష. ఈరోజు దానికి బలైంది నేను. ఈరోజు ఆవిడ మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా నాకు 2 బిడ్డలు అధ్యక్ష. ఆ 2 బిడ్డల దగ్గర కూడా నేను ఏం మాట్లాడాలో సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి ఆడుతుంది అధ్యక్ష. ఈరోజు జనాల్లోకి వెళ్తే ఏ సమాధానం చెప్పాలో తెలియదు అధ్యక్ష. నేను చేసిన పొరపాటు ఏంటి? నువ్వు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడమే నేను చేసిన పొరపాట. నువ్వు చేసిన మహిళా లోకం తలదించుకోవడంలో నువ్వు చేసిన బిహేవియర్ కానీ నీ బాడీ లాంగ్వేజ్ కానీ ఒక సీఎంని నువ్వు అడ్డుకోవడం కానీ సీఎం గారి మీద చేసిన వ్యాఖ్యలు కానీ నేను చేయడమే నేను చేసిన పొరపాట. ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష, దీనికి సంబంధించి మీరు ఎటువంటి న్యాయం చేస్తారో మీరు నాకు చెప్పాలి అధ్యక్ష. మీరు ఎందుకంటే నేను న్యాయం అడగాల్సింది మీకే, మీరు న్యాయం కోరాల్సింది కూడా మిమ్మల్ని అధ్యక్ష. పర్సనల్ విషయాల్లోకి వస్తే నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఒక చదువుకొని ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి, ఒక గౌరవమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి నేను వచ్చాను అధ్యక్ష. ఎక్కడి నుంచి వచ్చావో మననం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఒక మాట అధ్యక్ష, అధ్యక్ష ఇది బాధ అధ్యక్ష. ఈరోజు ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని బాధ అధ్యక్ష. ఒక మహిళగా అధ్యక్ష, ఈరోజు ఒక దళితురాలైనందుకే నేను ఇలా పడాల్సి వస్తుందా? నేను ఈరోజు ఎవరైనా మా పార్టీలో ఎవరైనా ఒక మహిళల గురించి మాట్లాడారా? నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు నేనయ్యాను, రేపొద్దు నీ భార్య అవుతుంది, రేపొద్దు నీ చెల్లి అవుతుంది, రేపొద్దు మీ అమ్మగారు అవుతారు. ఏదైనా పరిస్థితుల్లో మహిళే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ మహిళని మనం 3 సార్లు మీద ఆవిడ మీద ప్రిలేషన్ మోషన్ మూవ్ చేశాం అధ్యక్ష. ఈరోజు ఆవిడ సభలో కూర్చున్నారనుకుంటే ఏకంగా మీ క్షమాభిక్ష అధ్యక్ష. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలో వ్యక్తిగత విషయాలను ఎత్తి చూపడం దారుణమన్నారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత. దళితుల కుటుంబాలపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ మహిళలు సిగ్గుపడేలా వ్యవహరిస్తున్న రోజాపై చర్యలు తీసుకోవాలన్నారు. సభలో రౌడీలా వ్యవహరిస్తుందని, అలాంటి రోజాను ప్రతిపక్ష నేత జగన్ సపోర్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయమన్నారు. ప్రతిపక్ష సభ్యురాలు చేసినటువంటి ఆమె మాట్లాడిన తీరు చాలా బాధాకరం అధ్యక్ష. గతంలో కూడా నా మీద చాలా అసలు జుగుప్సాకరంగా ఆమె యొక్క బిహేవియర్ కానివ్వండి, కాలెత్తి చూపించడం కానివ్వండి, చాలా మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించింది అధ్యక్ష. జీవన విధానానికి ప్రకారంగా వాళ్ళ కుటుంబ సమస్యలు చాలా ఉంటాయి అధ్యక్ష. పరిస్థితుల రీత్యా ఆ సమస్యలన్నీ కొంత స్టార్టింగ్లో ఇబ్బంది అయినా తర్వాత సెట్ అవుతాయి, ఆ ఫ్యామిలీలో అవి అడ్జస్ట్ అవుతాయి, అవి సరి చేసుకుంటారు అధ్యక్ష. కానీ మనం ఇక్కడ చట్టసభలకు వచ్చింది ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి అధ్యక్ష, కానీ ఒకళ్ళ క్యారెక్టర్ని ఎత్తి చూపడానికి కాదు అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యురాలు ఒక దళిత మహిళా మంత్రిగా నా మీద ఆనాడు చాలా దుర్భాషలు ఆడింది అధ్యక్ష. అదేవిధంగా ఈ రోజున చూస్తే ఒక శాసనసభ్యురాల మీద అట్లాంటి మాటలు మాట్లాడుతాం అధ్యక్ష, చాలా బాధాకరం అధ్యక్ష. ఇటు రోజా వ్యవహార శైలిపై మండిపడ్డారు గోరంట్ల. వ్యక్తిగత అంశాలను సభలో ప్రస్తావించడం సబబు కాదన్నారు. మరోసారి దళిత మహిళల గురించి మాట్లాడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శాసనసభ్యురాలు కానీ శాసనసభ్యులు కానీ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? అసలు ఈ చట్టసభలకు అర్థం ఏమిటి? ప్రజా సమస్యల పరిష్కారం కోసం వస్తున్నామా, లేక మొత్తం స్టాల్ చేసి ఏ చర్చలు జరగకుండా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలో కార్యక్రమాలు ఎలా నడిపిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. బాధ్యతారహితమైన ప్రతిపక్షంగా ఉన్న నాయకుడు తన శాసనసభ్యుల్ని ఏ విధంగా పంపిస్తున్నాడో కూడా మనం చూసాం. మాబోటి వాళ్ళని కూడా ఇది 5వ నేను శాసనసభలోకి వచ్చాను. 34 సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాం. అనేక మంది నాయకుల్ని మేము చూసాం. ఏ విధంగా ప్రభుత్వాన్ని లేక నాయకత్వాన్ని విమర్శించేటప్పుడు ఎంత సంయమనంగా మాట్లాడుతారో కూడా చూస్తున్నాం.
మాబోటి వాళ్ళని కూడా కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తూ ఉందో కూడా ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి అని లెక్కలేదు, మంత్రులను లెక్కలేదు, గౌరవమైన శాసనసభ్యులను లెక్కలేదు, స్పీకర్ గారన్న మీరు లెక్కలేదు. ఒక్కసారి రికార్డులన్నీ చూడండి. గత శాసనసభ రికార్డులు మీరు చూశారు అధ్యక్ష. కానీ మీ దయతో, ముఖ్యమంత్రి గారి దయతో ఆమె శాసనసభకు వచ్చింది. మరలా సస్పెండ్ చేసి కూడా రివోక్ చేసి మరలా శాసనసభకు రావడానికి అవకాశం మీరు కల్పించారు. కానీ నిత్యం బయట మీడియా పాయింట్లో ఏ విధమైన ఎంత భాష అసహ్యకరం ఒక మహిళ మాట్లాడే భాష కాదు అధ్యక్ష. ఏం మాట్లాడింది ఆమె గురించి, ఆమె క్యారెక్టర్ గురించి, ఆమె కుటుంబానికి ఏం బాధ్యత చెప్పుకోవాలి. కుటుంబంలో ఎన్నో సంక్షోభాలు ఉంటాయి, అవన్నీ కుటుంబ సంక్షేమే కానీ క్యారెక్టర్ అసాసినేషన్. ఆమె అసలు ఈ సభలోకి ప్రవేశించడానికి అర్హత లేని వ్యక్తి. నేను ఇవాళ స్పష్టం చేస్తున్నా, 1 సంవత్సరం కాదు, అసలు మరలా ఒక్క రోజు కూడా ఈ శాసనసభలో రావడానికి అర్హత లేదు. ఏం మాట్లాడింది ఒక దళిత మహిళ మీద ఇప్పటికే అరెస్ట్ చేసి లోపల పడేయాలి. నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వాళ్ళు లోపల పడేయాల్సిన అవసరం ఉంది. రోజా వ్యాఖ్యలపై తెలియక సస్పెన్షన్ తగ్గించమని కోరానన్నారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. రికార్డులు చూశాక రోజాపై సస్పెన్షన్ కరెక్టేనని భావిస్తున్నానని చెప్పారు. ఎవరు కూడా వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతమైన కామెంట్స్ చేయటం అనేది ఇది చాలా దురదృష్టకరం అధ్యక్ష. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద కూడా చేసిన కామెంట్స్ తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. వారు డ్వాక్రా మహిళల దగ్గరికి వెళ్తే ఏ విధంగా బిహేవ్ చేస్తారో అనే మాటలు, అది చాలా అహంకారమైన మాటలు అధ్యక్ష. అది ఎవరు, ఏ సభ్య సమాజం కూడా క్షమించదు అధ్యక్ష. ఇది తప్పనిసరిగా ఇంకొకసారి నెక్స్ట్ టైం కనుక ఇటువంటిది రిపీట్ చేసి వ్యక్తిగతమైన దూషణలు కానీ, గౌరవ మంత్రివర్యుల మీద కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కానీ ఇటువంటి దూషణలు కనుక చేస్తే, ఇటువంటి కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరికి సహించడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున మేము సిద్ధంగా లేదని చెప్పి